ఇవాళ మీ అందరి కోసం వాటర్ మిలన్ తినేసాక రెడ్ పార్ట్ అయిపోయాక వైట్ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, అది చక్కగా వైట్ పార్ట్ని చక్కగా మనం కత్తితో తీసేస్తే అనీవన్గా ముక్కలు వచ్చేస్తాయి. ఆ అనీవన్ ముక్కల్ని చక్కగా గ్రేటర్లో వేసేసుకుంటే ఇలా తురుగులా తయారవుతుంది. చాలా చాలా బాగుంటుందండి. అలా చక్కగా తురుగుకున్న క్యాబేజ్ లాగే ఉంది కాబట్టి క్యాబేజ్ అంటున్నాను. అలా చక్కగా తురుగుకున్న వాటర్ మిలన్తో మనం ఇలా చేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి, చూడండి, చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. డూ ట్రై ఇట్ అండి. బాగుందని మాత్రం చెప్పండి. చాలా చాలా టేస్టీ అయిన కూర అండి. చాలా చాలా టేస్టీ. అసలు నమ్మరు ఎవరు, అందరూ క్యాబేజ్ కూరనే అనుకుంటారు లేదా సొరకాయ కూర అనుకుంటారు. కానీ మీరు చెప్పే వరకు తెలీదు ఎవరికి వాటర్ మిలన్ వైట్ పార్ట్తో చేసినదని. అంత బాగుంటుందండి. నేను చెప్పినట్టు మీరు అన్నీ చేసుకోండి, అన్నీ వేస్ట్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చక్కగా చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ అండి.